ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమింగ్లో ఉందా లేదంటే స్టేబుల్ ఫేజ్లో ఉందా సార్? ఇప్పుడైతే మాత్రం ఒక లాస్ట్ 1 year ముందు కొంచెం స్టేబుల్గా ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఒక పీక్ స్టేజ్లో వెళ్తుందండి. దీనికి ఏంటంటే మంచి ఒక మూమెంట్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడమే బెటర్ ఆప్షన్గా ఉందన్నమాట. అందరూ మార్కెట్ స్లో అయింది అంటున్నారు. బట్ మనం చూస్తే కనపడుతుంది ఒక ఎవ్రీ మంత్కి ఒక్కొక్క టవర్ లెగుస్తుంది. ఒక అపార్ట్మెంట్ ఈ రోజు కొంటే 5 years తర్వాత మనం రీసేల్ చేసామంటే అది ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమైతుందో అది డిప్రిషియేట్ అయిపోతుంది. RRR జంక్షన్ పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా సిటీస్గా మార్చాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రపంచంలో డిప్రిషియేషన్ కాని ప్రొడక్ట్, సెకండ్ హ్యాండ్ అనలేని ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది భూమి ఒకటే, ఇంకేదీ లేదు. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈరోజు మన స్టూడియోలో వర్ధన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు ఉన్నారు. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమింగ్లో ఉందా లేదంటే స్టేబుల్ ఫేజ్లో ఉందా సార్? ఇప్పుడైతే మాత్రం ఒక లాస్ట్ 1 year ముందు కొంచెం స్టేబుల్గా ఉండేది. ఇప్పుడైతే మాత్రం ఒక పీక్ స్టేజ్లో వెళ్తుందండి. దీనికి ఏంటంటే రీజన్స్ ఒకటి ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ అక్కడ జరిగింది. ఆ ఒక్క ఈవెంట్తో ఫ్యూచర్ సిటీ ఏరియా సౌత్ గ్రోత్ కారిడార్ అంతా కూడా చాలా మంచి ఒక మూమెంట్ ఇన్వెస్టర్స్కి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడమే బెటర్ ఆప్షన్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సిటీలో కూడా ఎలివేటెడ్ కారిడార్స్ ఇలాగా అన్నీ ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేసి. నెక్స్ట్ గ్లోబల్ సమ్మిట్లో ఒక 3 lakh crores అనుకున్నారు ఇన్వెస్ట్మెంట్, అది ఇప్పుడు 5.75 lakh crores వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎవరికైనా సరే ఇన్వెస్టర్స్కి రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి నెక్స్ట్ 2 yearsలో మాత్రం చాలా ఇంకా మల్టిపుల్ రిటర్న్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అది కూడా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరు. ఆల్రెడీ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇవి మన గచ్చిబౌలి, హైటెక్ సిటీ అప్ టు మియాపూర్, కూకట్పల్లి ఇవన్నీ కూడా అంతా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని సౌత్ గ్రోత్ కారిడార్ కొంచెం ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 yearsలో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ వచ్చేలాగా ఉందన్నమాట. నేనైతే అది సజెస్ట్ చేస్తున్నాను. అందరూ మార్కెట్ స్లో అయింది అంటున్నారు. బట్ మనం చూస్తే కనపడుతుంది ఒక ఎవ్రీ మంత్కి ఒక్కొక్క టవర్ లెగుస్తుంది గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. మనము ఈ రోజు వెళ్ళి ఒక 2 months తర్వాత వెళ్తే అది ఒక 10 floors వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ అప్డేట్స్తో చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. అందరూ ఆగిపోతుంది అంటున్నారు. అక్కడ ఇంట్లో కూర్చుంటే ఆగిపోతుంది, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత మూమెంట్లో ఉందనేది. సో 2025లో ఏ ఏరియాస్లో ధరలు వేగంగా పెరుగుతున్నాయి సార్? ఇంక ఇప్పుడు 2025 అయిపోయింది మేడం. నెక్స్ట్ 26 విజన్ 26లో ఈ 2026లో సౌత్ పార్ట్ శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే మధ్యలో ఫ్యూచర్ సిటీ వస్తుంది అనమాట. ఆ ఎయిర్పోర్ట్ బేసిస్ నుంచి ఎక్కడైనా సరే అప్ టు RRR వరకు, అలానే ఇప్పుడు ORR నుంచి RRR జోన్లో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైనా డెసిషన్ తీసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్, అక్కడ సౌత్ గ్రోత్ కారిడార్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది, గూగుల్, మైక్రోసాఫ్ట్, అదాని డేటా సెంటర్స్ వస్తున్నాయి. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉంది. ఆ ఫ్యూచర్ సిటీలో ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ హబ్గా అక్కడ యంగ్ ఇండియా పక్కన ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి AICT ముచ్చెరలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక జీరో నెట్ సిటీ అని చెప్పేసి పెడుతున్నారు. అలానే హెల్త్ సిటీ అని వస్తుంది. నెక్స్ట్ గ్రీన్ ఫార్మా జోన్ వస్తుంది, గ్రీన్ ఫార్మా సిటీ, స్పోర్ట్స్ హబ్ వస్తుంది. ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఫ్యూచర్ సిటీలో. ఈకో ఫారెస్ట్ టూరిజం వచ్చేసి రిలయన్స్కి, వంతెర వాళ్ళకి ఇస్తున్నారు. చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ సైడ్ బెటరా సార్, ఈస్ట్ సైడ్ బెటర్ వెంచర్ ఏమైనా మనం చూస్ చేసుకోవాలంటే? వెస్ట్ సైడ్ ఆల్రెడీ అంతా అయిపోయింది, డెవలప్మెంట్కి వెళ్ళిపోయింది. ఈస్ట్ సైడ్ యాదాద్రి అని చెప్పేసి వరంగల్ హైవే అదంతా కూడా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఏమున్నా సరే సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ ఇప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడానికి సౌత్ పార్ట్ ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి సౌత్ పార్ట్లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తున్నాను. శ్రీశైలం హైవే, సాగర్ హైవే ఆ 2 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. నెక్స్ట్ వస్తే ఇంకా షాద్ నగర్ కూడా, ఈ 3 హైవేస్లో మనం చేయొచ్చు. దానిలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీశైలం హైవే, సెకండ్ వచ్చి సాగర్ హైవే, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి షాద్ నగర్. అక్కడ వరకు ఇది ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ దృష్టిలో పెట్టుకుని నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం సౌత్ గ్రోత్ కారిడార్.
అది జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20-30 మినిట్స్ డ్రైవ్లో మనము ఆ ఫ్యూచర్ సిటీకి రీచ్ అవుతాము. ఆడి ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనం టువర్డ్స్ వెస్ట్ సైడ్ చూసుకుంటే అప్ టు సదాశివపేట జహీరాబాద్ వరకు మార్కెట్ ఆల్రెడీ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. ఇది లాస్ట్ ఒక 10 yearsలోనే చాలా ఒక 2014-15 నుంచి 24-25 వరకు అక్కడ రూట్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఈ సౌత్ పార్ట్కి ఎక్కువ స్కోప్ ఉంది. అది నేనైతే సౌత్ పార్ట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి లేఅవుట్స్లో ఇప్పుడు డిమాండ్ ఎలా ఉంటుంది సార్? ఏదైనా సరే హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే కొంచెం ఇన్వెస్టర్ ఇప్పుడు అన్ని చెక్ చేసుకుంటున్నారు. జీపీ లేఅవుట్స్, ఫామ్ ల్యాండ్స్ కంటే కూడా హెచ్ఎండిఏ డిటిసిపిలో ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి నామ్స్ గవర్నమెంట్ రోజు రోజుకి స్ట్రెంథన్ చేస్తుంది అనమాట. నామ్స్ డిటిసిపి ఆర్ హెచ్ఎండిఏలో ఏంటంటే కొన్ని ప్లాట్స్ మార్టిగేజ్ చేయాలి గవర్నమెంట్కి. వాళ్ళు అవన్నీ మన సైట్లో డెవలప్మెంట్స్ అయ్యాయా లేదా అక్కడ చూసుకొని డెవలప్మెంట్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఉంటేనే మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేస్తారు. అట్లనే ఫైనల్ ఎల్పి కూడా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసి ఇన్స్పెక్షన్ చేసి సైట్లో అది క్లియర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డెవలపర్ కూడా రిమైనింగ్ మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేయాలి కాబట్టి కంపల్సరీ డెవలప్ చేస్తారు. దాంతోపాటు రెరా కూడా చెక్ చేసుకోమని నేను చెప్తాను. రెరా నెంబర్తోని ప్రాజెక్ట్ రెరా సైట్లో ఆ రెరా నెంబర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఇప్పుడు దానిలో చెక్ చేసుకుంటే అది ఇన్వెస్టర్స్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్లో ట్రిపుల్ ఆర్ వల్ల ఏ మండల్లో గ్రోత్ ఉంటుంది సార్? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చౌటప్పల్ కానీ ఇటు సైడ్ చూసుకుంటే, నెక్స్ట్ సాగర్ రోడ్లో మాల్ అక్కడ కానీ, ఇటు సైడ్ ఆమన్గల్ తర్వాత కానీ, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షాద్ నగర్ బయట రాయికల్ అక్కడ ఒక మండలాన్ని కాదండి, ఇది మొత్తం త్రిబుల్ ఆర్లో ఎక్కడైతే జంక్షన్స్ హైవే దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్లో లైమ్ లైట్ అయిపోతున్నాయి అన్నమాట. ఒక ఏరియా అనేది ఒక మండలం అనేది చెప్పలేము మనము. త్రిబుల్ ఆర్ జంక్షన్ పాయింట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా సిటీస్గా మార్చాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఆ జంక్షన్ పాయింట్స్ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. రేడియల్ రోడ్స్ వస్తున్నాయి, ఒక 16 రేడియల్ రోడ్స్. ఆ 16 రేడియల్ రోడ్స్లో ఫస్ట్ రేడియల్ రోడ్ వచ్చేసి రతన్ఫీల్డ్ టాటా రోడ్ అనమాట. అది గ్రీన్ఫీల్డ్ హైవే అంటున్నారు. గ్రీన్ఫీల్డ్ రతన్ టాటా రోడ్, గ్రీన్ఫీల్డ్ 330 feet రతన్ టాటా గ్రీన్ రోడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోడ్లో బేస్ చేసుకొని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత సెకండ్ వచ్చేసేసి మన షాద్ నగర్ కొస్గి అట్లాగా ఒక రోడ్డు ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి. అది కూడా బెటర్ ఆప్షనే. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ 330 feet రతన్ టాటా రోడ్డు ఫ్యూచర్ సిటీ. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా సరే. నేను సజెస్ట్ చేసేది అయితే ఈ రోడ్ బేసిస్ తీసుకొని ఆ రోడ్డుకి సరౌండింగ్ ఒక 2 to 3 kilometers ఎక్కడున్నా కానీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లనే ఫ్యూచర్ సిటీ నుంచి ఒక 10 to 15 minutes డ్రైవ్లో ఎక్కడున్నా కానీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎంత ప్రభావం ఉంటుంది సార్? ఆల్రెడీ 20 to 30% హైక్ అయిపోయిందండి లాస్ట్ 2 to 3 monthsలో ఫ్యూచర్ సిటీ వల్ల. ఇంకా కూడా హైక్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. అది ఇక్కడతో ఆగదు, ఇంకా అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఇదే రైట్ టైం తీసుకోవాలంటే. రేపు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ వాళ్ళు సమ్మిట్లో 5.75 lakh crores వచ్చాయి. కొంత 10% మెటీరియలైజ్ అయినా 20% మెటీరియలైజ్ అయినా ఆ అమౌంట్లో అక్కడ ల్యాండ్ ప్రైసెస్ హైక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రైట్ టైము. ఇప్పుడు ఏదన్నా ఈ 1 or 2 monthsలో తీసుకోవడమే బెటర్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే. అండ్ ఇది ఇప్పుడు బెంగళూరు హైవే కానీ వరంగల్ హైవే కానీ ప్రాంతాల్లో ల్యాండ్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయి సార్? ఇప్పుడు బెంగళూరు హైవే, వరంగల్ హైవే ఆల్రెడీ షాద్ నగర్ దాటిపోయి రాయకల్ అదంతా అయిపోయిందండి. వరంగల్ హైవే కూడా యాదాద్రి వల్ల అప్ టు యాదగిరిగుట్ట దాటి ఆలేరు తర్వాత మళ్ళీ జనగాం వరకు అట్లా దాటిపోయింది అనమాట. ఇప్పుడు జస్ట్ మన ఎంజీబీఎస్ నుంచి ఒక 50 to 60 kilometers రేడియస్లో కావాలి, నెక్స్ట్ ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మధ్యలో కావాలంటే మాత్రం ఆ 2 హైవేస్ కంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే నేను ప్రిఫర్ చేస్తాను. దానిలో కూడా శ్రీశైలం హైవే ఫస్ట్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వితిన్ 1 hourలో మనం రీచ్ అవ్వచ్చు. అట్లా హాఫ్ అన్ అవర్ ఎంజీబీఎస్ నుంచి ఒక 32 kilometers రేడియస్లో 32 kilometers రేంజ్లో ఫ్యూచర్ సిటీ ఉంది. అక్కడ నుంచి ఇంకొక 20-30 kilometers వరకు ఎవరైనా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ మెట్రో ఎక్స్టెన్షన్స్ వల్ల రియల్ ఎస్టేట్ ధరలపై ఏమన్నా ప్రభావం ఉంటుంది? ఆబ్వియస్లీ మెట్రో వచ్చిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడున్న ప్రైస్ కంటే 2x 3x అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ చూసాం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వచ్చేటప్పుడు మెట్రో రాకముందు మియాపూర్లోకి 20,000 30,000 ఉంటే దొరికేది. మెట్రో వస్తే ఇప్పుడు ₹1,00,000 దాటిపోయింది, 1,50,000. హైవే బేస్ అయితే 2.5 lakhs అనమాట.
అట్లానే ఎల్బీ నగర్ కూడా ఒకప్పుడు 20,000 అంటే ఈజీగా దొరుకుతుండే మెట్రో స్టార్ట్ కాకముందు. ఇప్పుడు అక్కడ ఎల్బీ నగర్లో కూడా 1.5 lakhs అలా నడుస్తుంది అన్నమాట పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసేసి. మెట్రో వస్తే ఏంటంటే ముందు పీపుల్ అక్కడ లివింగ్ చేయడానికి, అక్కడ వచ్చి ఇల్లు కట్టుకోవడానికి, ఎకనామికల్గా హౌసింగ్ సొసైటీలు ఎక్కువ ఏర్పడతాయి. అట్లనే హౌసింగ్ కాలనీస్ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇప్పుడున్న దానికి మెట్రో వచ్చిన దానికి చాలా మారిపోతుంది ఫ్యూచర్లో. సో 5 to 7 years గెయిన్ కోసం ప్లాట్ బెస్ట్ అంటారా లేదంటే ఫ్లాట్స్ బెస్ట్ అంటారా సార్? ఇప్పుడు 5 to 7 years అంటే కనుక నేను ల్యాండే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఈరోజు కొంటే 5 years తర్వాత మనం రీసేల్ చేసామంటే అది ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమైతుందో అది డిప్రిషియేట్ అయిపోతుంది. డిప్రిషియేషన్ వచ్చిన తర్వాత నాకు కన్స్ట్రక్షన్కి ఆ రోజు ఎస్ఎఫ్టీకి 2,000 ఛార్జ్ చేశారు బిల్డరు, ల్యాండ్ ఇంత వచ్చింది. సపోజ్ ఒక 1 crore పెట్టి ఆయన ఇన్వెస్ట్ చేశారు. రేపు సెకండ్ హ్యాండ్లో రీసేల్ చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆయన మైనస్ చేస్తారు, అది డిప్రిషియేషన్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో డిప్రిషియేషన్ కాని ప్రొడక్ట్, సెకండ్ హ్యాండ్ అనలేని ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది భూమి ఒకటే, ఇంకేదీ లేదు. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కొంటాం, ఈరోజు అమ్ముతాం, సెకండ్ ఆయన వచ్చి ఉండే ఆయన ఏమంటారు, ఆయన నేను సెకండ్ హ్యాండ్ హౌస్ కొనుక్కున్నామని అంటాము. అట్లానే ఇప్పుడు భూమి కొన్నాక ఈ భూమి ఇప్పుడుది, ఇది ఫస్ట్ హ్యాండ్ భూమి, ఇది రేపు సెకండ్ హ్యాండ్ భూమి నేను కొంటున్నాను అనేది ఎవరు కూడా కంపేర్ చేయలేరు. నేను అంతకుముందు ఆ ల్యాండ్ కొన్నాను, ఇప్పుడు ఈ ల్యాండ్ కొన్నాను అంటారు, కానీ ఇది ఫస్ట్ హ్యాండ్ ల్యాండ్, సెకండ్ హ్యాండ్ ల్యాండ్ లేదంటే అని అంటారు. అదే అపార్ట్మెంట్లో అయినా ఈవెన్ గోల్డ్ కొన్నా కానీ పాత బంగారం కొత్త బంగారం అంటారు. అట్లా ఇల్లు కొంటే పాత ఇల్లు కొత్త ఇల్లు అంటారు. అట్లాగా దీన్ని ల్యాండ్ని మాత్రం మనము ఇది సెకండ్ హ్యాండ్ అని చెప్పలేము. అది అగ్రికల్చర్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, లేకపోతే ఫామ్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా సరే ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండ్ అంతే. సో ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఈ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే మాత్రం బెటర్ టైం అండి ఇన్వెస్టర్స్కి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే బెటరు, అది కూడా ఫ్యూచర్ సిటీ బేసిస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ భూమి నడుస్తుంది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్. సో ఇప్పుడు 10 to 20 lakhs బడ్జెట్స్లో ఉన్న వాళ్ళకి ఎట్ సైడ్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని మీ ఒపీనియన్? సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ అండి. సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాదు ఆ 10 to 20 lakhsలో కూడా ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. 20 lakhsలో ఇప్పుడు ఇల్లు అనేది ఎక్కడ కూడా రావట్లేదు, వాళ్ళకి విల్లాలు కానీ ఇల్లులు కానీ. 20 lakhs బడ్జెట్లో ఏంటంటే సౌత్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాదు ఓపెన్ ప్లాట్లో తీసుకొని ఒక 150 square yards 20 lakhs బడ్జెట్లో దొరుకుతాయి. 150 to 200 square yards వాళ్ళ ప్రాజెక్ట్స్ని బట్టి ఆ సౌత్ పార్ట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సౌత్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీకి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అక్కడ ఎక్కడైనా చేయొచ్చు. అండ్ ఇది ప్రీ లాంచింగ్ టైంలో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? ప్రీ లాంచింగ్లో ఏంటంటే ఇప్పుడు ఆ కంపెనీతో మీరు జర్నీ చేసేసి యాక్చువల్గా వాళ్ళతో ట్రస్ట్ ఏర్పడి ఉంటే కొంత బుకింగ్ అమౌంట్, టోకెన్ అమౌంట్ వరకు కట్టి ఏమైనా చేసుకోవచ్చండి. యాక్చువల్గా కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం ప్రీ లాంచ్ ప్రాజెక్టు సజెస్టబుల్ కాదు. 100% పేమెంట్ చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ బోర్డులు తిప్పేసిన రోజులు కూడా ఉన్నాయి. నేనైతే మాత్రం ప్రీ లాంచ్లో 100% అమౌంట్ కట్టడము అనేది నేను సజెస్ట్ చేయను. అది ఎవరు కూడా అంత నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైనా కొంత టోకెన్ అడ్వాన్స్ లేకుంటే ఒక 20%, 25% వరకు పేమెంట్ కట్టి ఆ కంపెనీతో ఆల్రెడీ మనం జర్నీలో ఉండి ట్రస్ట్ కూడా ఉంటే ఓకే, దాంతో ముందు వాళ్ళ ముందు ప్రాజెక్ట్ చూసుకొని. అంతేగాని కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఈరోజు నేను ఒక 20 లక్షలు చేస్తున్నాను డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్రీ లాంచ్లో పెడుతున్నా అంటే మాత్రం అది రూల్డ్ అవుట్. ఒక కంపెనీలో మీరు జర్నీ చేసి ఆల్రెడీ ముందు ఇన్వెస్ట్ చేసి ఉండి వాళ్ళతో ఒక ట్రస్ట్ మనకి బిల్డ్ అయి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకు 2 years బ్యాకో 4 years బ్యాకో 5 years బ్యాకో మనం అక్కడ ల్యాండ్ తీసుకొని ఉంటే వాళ్ళు కొంత అప్రిషియేషన్ వచ్చి ఉంటుంది. మనం ఇక్కడ చూసుంటాం కాబట్టి మీరు వెళ్తే ఓకే, కానీ మరి కొత్త ఇన్వెస్టరు కొత్త కంపెనీల దగ్గరికి వెళ్ళేసేసి ఫ్రీ లాంచ్ అయితే మాత్రం అది రూల్డ్ అవుట్ అండి. ఎవరు కూడా అలా వెళ్ళొద్దు. ట్రస్ట్గా ఉండి రిలేటివ్స్ కంపెనీస్ ట్రస్ట్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళ కంపెనీలో ఏమైనా ఉంటే అది కూడా ఫుల్ అమౌంట్ కట్టమని నేను చెప్పను. జస్ట్ ఒక టోకెన్ అమౌంట్ లాగానో ఒక బుకింగ్ అమౌంట్ లాగా కొంత లిమిటెడ్ అమౌంట్ ఆ కంపెనీ వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి చెప్తారు, అలాగా చేయొచ్చు అని నేను చెప్తాను. ఇప్పుడు ప్రీ లాంచింగ్స్లో కాకుండా నార్మల్గా ఫేక్ది ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? ఇది ఫేక్ వెంచర్స్, ఇది ఫేక్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే వాళ్ళది డిటిసిపి అప్రూవల్ లెటర్ వస్తుందండి గవర్నమెంట్ నుంచి. ఆ డిటిసిపి గవర్నమెంట్ లెటర్. డిటిసిపి వచ్చే ముందు ల్యాండ్ ఫస్ట్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా లేదో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సేల్ డీడ్స్ కాపీస్ అన్నీ అయిపోయి నాలాకి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇస్తాం. నాన్ అగ్రికల్చరల్ అనమాట. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం దాన్ని. ఆ నాలా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ నాలా చేస్తారు పంచాయతీ నుంచి, రెవెన్యూ ఆఫీసర్ వచ్చి అక్కడి నుంచి డిటిసిపికి వెళ్తుంది. డిటిసిపి అవ్వాలంటే ఫస్ట్ నాలా అవ్వాలి, నాలా తర్వాత డిటిసిపికి వెళ్తారు. డిటిసిపికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ADSLR అని అడిషనల్ ల్యాండ్ సర్వే రిపోర్ట్ అంటారు, అది కూడా వాళ్ళు చేస్తారనమాట.
డిటిసిపి అప్రూవల్ వచ్చే లోపల ఫైనల్ బ్లూ ప్రింట్ కాపీ ప్లస్ ఈ ల్యాండ్ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక లింక్ డాక్యుమెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది కంపెనీస్. ఆ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అట్లనే అక్కడ రెరా కాపీ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. రెరాలో ఉన్న సైట్లో ఈ ప్రాజెక్ట్ నేమ్తో అక్కడ రెరాలో కనపడుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా, అది చెక్ చేసుకుంటే కనుక ఇది ఫేక్ వెంచరా, ఉన్న వెంచరా, మంచి వెంచరా అనేది అన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే హెచ్ఎండిఏ అప్రూవల్ లేకుండా కొన్ని ప్లాట్స్ భవిష్యత్తులో ఎలా ఉంటాయి సార్ అవి, అంటే సమస్యలు ఎలా ఉంటాయని? హెచ్ఎండిఏ డిటిసిపి రెండు ఉండొచ్చండి. ఓన్లీ హెచ్ఎండిఏ ఉండాలని రూల్ ఏం లేదు, డిటిసిపి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము యాదాద్రి సైడ్ వెళ్తే వైటీడీఏ అని వస్తుంది, మహబూబ్ నగర్ సైడ్ పోతేనేమో అది యాదాద్రి టూరిజం డెవలప్మెంట్ అథారిటీ అని వస్తుంది, మహబూబ్ నగర్ సైడ్ పోతే ముడా అని వస్తుంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్పొరేషన్లో ఎఫ్సిడిఏ ఉంది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్. అది ఏ కార్పొరేషన్ అయినా అవ్వండి, అక్కడ ఉన్న లొకాలిటీ ప్రకారం అక్కడున్న ఏదైతే గవర్నమెంట్కి అప్లికబుల్ పర్మిషన్ ఉంటుందో ఆ పర్మిషన్ ఉంటే చాలు. ఓన్లీ హెచ్ఎండిఏనే ఉండాల్సిన అవసరం లేదు. ముడా ఉండొచ్చు, డిటిసిపి ఉండొచ్చు, వైటీడీఏ ఉండొచ్చు, హెచ్ఎండిఏ ఉండొచ్చు. బట్ రెరాతో కంపేర్ చేసుకోవాలి, రెరా కాపీ ఉంటుందన్నమాట. రెరా కంపేర్ చేసుకుంటే మనకు ఆ డిటిసిపియా, హెచ్ఎండిఏనా, ముడానా, వైటీడీఏనా అన్నీ తెలుస్తాయి. ఓన్లీ హెచ్ఎండిఏనే ఉండవసరం లేదు. ఇన్వెస్టర్స్కి ఏదున్నా కానీ తీసుకోవచ్చు వాళ్ళ బడ్జెట్ని బట్టి. హెచ్ఎండిఏ జోన్లో ఉంటే కొంత ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, డిటిసిపి రేంజ్లో ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ బడ్జెట్ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఏవేవి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఇది అండి, లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ మీదకి ల్యాండ్ వచ్చిందా లేదా, నాలా ఆర్డర్ వచ్చిందా లేదా, నెక్స్ట్ డిటిసిపి అయిందా లేదా, లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి, రెరా నెంబర్ ఉందా లేదా, నెక్స్ట్ మనకు చూపించిన ప్లాట్ నెంబరు అక్కడ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ చేసే ముందు ఒక డ్రాఫ్ట్ కాపీ ఎవరికైనా ఇస్తారు, అది ఇది రెండు మ్యాచ్ అవుతుందా, ప్రాజెక్ట్ నేము, ప్లాట్ నేము, ఇన్వెస్టర్ ఆధార్ నెంబరు, ఇవి రిజిస్ట్రేషన్ ముందు చెక్ చేసుకుని. అది అందరికీ ఇన్వెస్టర్స్కి ఐడియా ఉంటుందిలేండి డాక్యుమెంట్లో. బట్ చెక్ చేయాల్సింది అంటే రెరా కాపీ, లింక్ డాక్యుమెంట్స్, డిటిసిపి, గవర్నమెంట్ హెచ్ఎండి అప్రూవల్ లెటర్స్ చెక్ చేసుకుంటే చాలు. సో ఇదండి సార్ ఒక చెప్పిన డీటెయిల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.